అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అది ఒక 14,000 సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుంది? ఎంత విడుదల చేయబోతుంది? అని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ ఉపయోగపడేలా ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. ఈ యొక్క 14,000 సంబంధించి అయితే ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మనకి రైతు సోదరులందరికి ఉపయోగపడేలాగా అన్నదాత సుఖీభ పథకం అనేది తీసుకురావడం అయితే జరిగింది కదండీ! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి మనకి రాష్ట్రంలోని రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క నిధులు అయితే పెంచబోతుందండి. గత ప్రభుత్వంలో మనకి రూ. 13,000 వరకు కూడా రైతు భరోసాని అందించేవారు. ఇప్పుడు దాన్ని కాస్త 20,000 వరకు కూడా పెంచి అందించబోతుందండి. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000 అనేవైతే విడుదల కానున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవైతే విడుదల కానున్నాయి. సో, మొత్తంగా రూ. 20,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కానున్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 14,000 సంబంధించి మనకి రైతుల ఖాతాలో జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. 3 విడతల్లో అయితే జమ చేయబోతుందనమాట. అయితే మనకి తొలి విడత కింద రూ. 5,000 అనేవైతే మనకి త్వరగా అయితే విడుదల చేయబోతుందండి. దీనికి సంబంధించి అర్హత ఉన్న మాత్రమే ఇక నిధులైతే విడుదల చేయబోతుందనమాట. ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం రైతు భరోసా కేంద్రానికి వెళ్లి మీరైతే అప్లై చేసుకోవచ్చని కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి ఈ యొక్క నిధుల విడుదలపై అయితే జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే కంపల్సరీగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారి యొక్క ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందండి. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోండి. ఈ యొక్క పథకం ద్వారా మనకు భూమి కలిగి ఉన్న వారితో పాటు కౌలు రైతు, కట్ట విశాఖ భూములకి, అలాగే మనకి దేవాలయ భూములందరికీ కూడా అయితే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుందండి. సో, దీనికి సంబంధించి అఫీషియల్ డేటా త్వరలో అయితే విడుదల కానున్నాయన్నమాట. ఎప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.